విష్ణు గారు. హాయ్ సారీ. హలో అండి. సార్ నాకు అన్నిట్లికంటే నచ్చింది ఏంటంటే మీరు స్టార్టింగ్ యువర్ స్పీచ్ చాలామంది ఏంటంటే ఇలాంటి స్టోరీస్‌ని మైథాలజీ అని చెప్పి అదొక మిత్ కింద చేసేస్తారు. బట్ యూ సెడ్ ఇది మన హిస్టరీ అన్నారు చూసారా? ఐ లైక్డ్ ఇట్ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ హిస్టరీలో మీరు భక్త కన్నప్ప అంటే డివోషనల్ సైడ్ ఉంటది. మీరు మంచి కమర్షియల్‌గా అందరికీ తెలియని సైడ్ చూపిచ్చారు. సినిమాలో ఆ సైడ్ ఎంతుంటది? ఈ సైడ్ ఎంతుంటది? వీడి జర్నీ ఏంటి అనేది ఫస్ట్ పాయింట్కి మళ్ళీ నేను ఐ జస్ట్ గివ్ అ స్మాల్ అడిషన్ టు ద ఫస్ట్ పాయింట్. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా శ్రీకాళహస్తి నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉడుమూరు అని ఒక ఊరుంది. అది కన్నప్ప జన్మస్థలం, అతను గూడెం అదని దే రికగ్నైజ్డ్ ఇట్. అక్కడ కన్నప్ప గుడి కూడా ఉంది. దీనికన్నా ఆధారం ఏం కావాలి మనకి? మన టెక్స్ట్ బుక్స్ అన్నిటినీ తిరగరాయాలి మనం. మనకి బ్రెయిన్ వాష్ చేశారు మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు. అందుకే ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాను, నా కన్నప్ప కథని చెప్పాలని, నా చరిత్ర నేను చెప్పాలని. ఫ్యూచర్లో దేవుడి దయ వల్ల ఇంకా ఎన్నో చెప్పచ్చు. నౌ కమింగ్ బ్యాక్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ అ వరల్డ్. నేను నమ్మిన కథ చూపించాలనుకున్నాను అండ్ ఐ షోడ్ ఇట్ టు యూ. ఐఎమ్ షోయింగ్ ఇట్ టు యూ సూన్. విష్ణు గారు, అండ్ ఇందాక మీరు చెప్పిన ఒక మాట, ఇందాక బడ్జెట్ గురించి ఎవరో అడిగితే ఒక 4 years బ్యాక్ మీ ఇంటర్వ్యూ ఒకటి చూసాను నేను. అందులో మీరు ఏమన్నారంటే నాన్నగారు ఒక 60-70 crores తీయండి అంటే ఇప్పటికి 92 crores అయ్యింది. దిస్ ఈజ్ వే బియాండ్ మై కరెంట్ మార్కెట్ అని చెప్పి చాలా ఫ్రాంక్గా చెప్పారు. అండ్ ఇప్పుడున్న ఛాలెంజెస్ ఏంటి? సినిమా మార్కెటబిలిటీ ఆబ్వియస్లీ చాలా రెట్లు పెరిగే ఉంటుంది. ఇప్పుడు ఉన్న మార్కెటబిలిటీ ఛాలెంజెస్ ఏంటి? బికాజ్ దట్ డే ఐ రిమెంబర్ చాలా ఫ్రాంక్గా చెప్పారు మీరు. ఇప్పుడుకున్న విష్ణుకున్న మార్కెట్కి ఈ ప్రాజెక్ట్ అనేది టెనబుల్ కాదు. ప్రాబ్లీ మేబీ మోసగాళ్ళు అనే సినిమా వచ్చాక మారొచ్చు అన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ డి నాట్ హ్యాపెన్. ఇప్పుడు మార్కెటబిలిటీ పరిస్థితి ఏంటి? బ్రదర్, ప్రతి నటీనటులకి ఒక్క ఫ్రైడే చాలు. 1 Friday. కన్నప్ప విల్ బి మై ఫ్రైడే అండ్ ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. ఆల్ ది బెస్ట్ అండి. విష్ణు గారు, హాయ్ హాయ్ సార్. ఎలా ఉన్నారు? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఫ్యాబులస్ ట్రైలర్, fantastic every frame. Thank you. Apart from the history of Kannappa, according to the history of cinema, Kannada Rajkumar did Kannappa. After many decades, Krishnaraj gar, rebel star Krishnaraj gar did the same, portrayed the same character. After many decades again, you are doing the same character. As an actor, in par with them, where do you exactly stand, and what were your challenges really in handling this character? What was your preparation? Was there any homework for this? What is your study on the character when you portrayed it? నాకున్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈ మూవీలో ఈ క్యారెక్టర్ పోర్ట్రే చేయడానికి మై డైరెక్టర్. Okay. హీ హెల్ప్ మీ ఇమ్మెన్స్లీ. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ హిమ్. నాకు ఆ క్యారెక్టర్ దారి చూపిందని నేను రాసినప్పటికీను, నేను యాక్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు నేను చాలా సలహాలు ఆయన అడిగా. భక్తుడిగా అయిన తర్వాత చేసేది నాకు సులభం అనిపించింది. కానీ భక్తుడు అవ్వకముందు వీడు ఎలాగ బిహేవ్ చేసి ఉంటాడు. అక్కడ విష్ణుని చూడకూడదు, మీరు తిన్నని చూడాలి. Exactly. సో అది అడిగాను. రెండోది, కమాన్, కన్నడ రాజ్ కుమార్ గారిని, కృష్ణరాజు గారిని, బాపు గారు, రమణ గారిని వాళ్ళందరినీ ఒకే సెంటెన్స్లో నన్ను పెట్టకూడదు. ఐఎమ్ సచ్ అ స్మాల్ జూనియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. ఈ సినిమా ఒక నటుడుగా నాకు ఒక మర్యాద ఇస్తుందని నమ్ముతున్నా నేను. మీరందరూ చూసి మీరిచ్చే జడ్జ్మెంట్ ఐల్ బీ వెయిటింగ్ ఫర్ ఇట్. And more importantly, as you said now, this is some part is history and some part is devotion. Though it is completely history. ఇందులో ఏ పార్ట్ మీరు ఎక్కువ బాగా ఎంజాయ్ చేశారు? దీన్ని హిస్టరీ యాంగిల్లో ఎంజాయ్ చేశారా, డివోషనల్ యాంగిల్లో ఎంజాయ్ చేశారా? హిస్టరీ యాంగిల్. హిస్టరీ, బికాస్ డివోషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ హిస్టరీ. వి ఇండియన్స్, యాజ్ ఇండియన్స్, మనందరికీ ఆర్ హిస్టరీ ఈజ్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ డివోషన్ ఆఫ్ గాడ్. Devotion of God, exactly. So this is history. And the question is to Mr. Mukesh, director. See, now the present trend in the country, there are a lot of pieces from mythology are coming as films, in all the languages if you take. Now that this is a story that happened in South India, more particularly in this part. Okay, what is your study and how could you inspire yourself when you are doing this film exactly as a director? Because the whole India and more importantly the South India will watch you
as a director? How could you do this, and what is the challenge behind handling this script? I am ready to be watched. You ready to be watched? Yeah. You are I ready am, to be yeah. watched. And my biggest strength in this movie is my actors. You were talking about Vishnu. I don't want to compare. Everybody is great. And that's why they made such a mark in the history of cinema. But what kind of work Vishnu has done, I don't want to say much, but after watching the movie, all your perception is going to change. The kind of effort he has put, the kind of work he has done, it's phenomenal. It's extraordinary. You just hear about New Zealand. New Zealand is a beautiful place, but it's a very challenging place also. When we were shooting, it's 2-degree temperature, sometimes 0-degree temperature, wind, inside woods. We were unable to stand there with so much warm clothes, but they were standing with such a thin cloths and acting. So many times I thought that, no, I will pack up. It is going to kill you. But he was standing there. Such kind of dedication is rare to see. And not only him, Sharad Kumar, Mohan Babu sir, and all the senior actors, I saw their dedication towards work, what they have to achieve now. But still the kind of dedication, it is such a big inspiration for people like me or all the youngsters, that even after achieving so much, the kind of dedication is unheard. I have never seen that kind of thing. They were standing in such kind of weather with full preparation. It's unbelievable experience to all of you and all the actors. They are so great. He is saying that he helped me. I did not need to help much. Just say once and everybody is excellent. They did better than my expectation. So that is my biggest strength. And regarding history and mythology, see, Ramayana and Mahabharata, they are not mythology. They are history. They are part of our life. We are grown up. We are descendant of Ramayana and Mahabharata, I can say. So north and south, it doesn't matter much. Ram was North Indian. He is being worshipped in every house of South India. Hanuman was South Indian. He is being worshipped in every part of North India. So the story is a story. It's either from North India or South India. It's one of the most inspirational story that everybody, we all go to temples to ask something from God. But here we are telling the story of a devotee who gave everything to God without asking anything. Even their eyes. When we offer just a mishri or shakkar or chini and we ask, oh God, give me this, give me this, give me that. And he's a devotee, he gave his eyes, but he didn't ask anything but salvation. So where you can find a better story than this and more inspiring story than this? More importantly, as just you referred, Mahabharata is a very famous and more popular tale through the devotional character called Lord Krishna. And Ramayana is also a completely devotional story backed up by Lord Hanuman. But Kannappa is a new character to the world apart from Telugu and Kannada people, right? It is a new character to the entire world of cinema, all across the world. But when it comes to the point of you as a director in handling this script, when it transforms into from history to complete the core of devotion, where Kannappa offers his eye for Lord Shiva, that part, how could you really handle when it is transforming, the history is transforming into complete devotion? For these kind of moments, we artists are born for. These kind of moments define who we are. It defines a director, defines an actor, it defines whole crew. So those are the challenging things that we have to do. That's why we are here. One last question. Thank you, sir. Thank you. Vishnu Garu. Yeah, Prabhu Garu, please go ahead. Yeah, one last question అండి, దీని తర్వాత మనం Q&A సెషన్ ర్యాప్ చేద్దాం. Last question. Question ఏం కాదు. It is congratulating Mr. Vishnu for having such a beautiful heroine. అయితే దీంట్లో ఇక డివోషన్ అనేటువంటి చిలిపి కాదు, అంటే డివోషన్ అనేటువంటిది వార్షిప్ అనేటువంటిది రెండు మెయిన్ ఎలిమెంట్స్ మధ్య ఈ రెండు క్యారెక్టర్స్ ఎలా నెమ్మలి లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ ప్రీతి ముకుందన్. షీ ఈజ్ నెమలి. ఓకే, సినిమాలో ఆవిడ పేరు నెమలి. కన్నప్ప జోడి, తిన్నడు జోడి నెమలి. షీఈ్ ఎ ఫెంటాస్టిక్ క్లాసికల్ డాన్సర్. మీరు సినిమాలో చూసినప్పుడు
దట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి నటీనటుల్లోనూ శివుడు ఆజ్ఞ లేకుండా నేను కాస్ట్ చేయలేకపోయాను. అండ్ ఈ నెమలి క్యారెక్టర్ కూడా షీఈ్ ఎ న్యూ కమర్, అండ్ ఫర్ హర్ టు హ్యాండిల్ సచ్ అ బిగ్ రోల్ ఇన్ ద వెరీ ఫస్ట్ మూవీ ఆఫ్ అ కెరియర్, షీ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్. Okay, would you please make her a small voice? Let us listen to her voice. I think he has a crush on you, Preeti. ప్రభు గారు ఏం జరుగుతుంది ఇక్కడ? No, let her be Preeti, please. presented properly. నమస్కారం, హలో. నమస్కారం, హలో, అంతే అంతే అన్నారు తను. యా, మోహన్ బాబు గారు. నేను మాట్లాడకూడదు అనుకున్నాను, మాట్లాడేటట్టు చేస్తున్నాడు ప్రభు. కరెక్ట్. ఇంతమంది మహానటులు ఉండగా వాళ్ళని అడగకుండా ఆ అమ్మాయి మీదనే దృష్టి ఏమిటి అని